హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువారు ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త మంచిది. ఎన్నో అధ్యాయం? 17. చివరిసారిగా మత్తయి సువార్తలో మీరు విన్న వాక్యం ఏంటి? దేని గురించి విన్నారు? అందరూ మర్చిపోయినారు. యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి. చివరిసారిగా మత్తయి సువార్త నుంచి దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే, నీ విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు స్థిరపరుస్తాడు, లేదా నీ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు వమ్ము చేయడు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. గుర్తొచ్చిందా? వచ్చిందా? రాకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి. నీ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు వమ్ము చేయడు అనే అంశం గురించి మాట్లాడినాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరములారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాడిని నా యొద్దకు తీసుకొని రండిని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందును. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే చాలా రోజులుగా ఈ సందర్భం గురించే మాట్లాడుతున్నాం. అక్కడ జరిగిన సందర్భము, యేసు ప్రభువారు 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని కొండ మీద పోయి రూపాంతరం జరుగుతారు. కొండ కింద ఒక వ్యక్తి తన కుమారుడికి దయ్యం పట్టింటే మిగిలిన 900 శిష్యుల దగ్గర తీసుకొని వస్తారు. రాత్రి అంతా ప్రార్థన చేసినా సరే ఆ దయ్యము ఆ బిడ్డను వదిలిపోదు. తర్వాత యేసు ప్రభువారు రూపాంతరం అయిపోయిన తర్వాత కొండ దిగి కిందకు వస్తారు. కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు అక్కడ జనసమూహం ఉంటే యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళి అడుగుతారు, ఏమైంది, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే, తండ్రి చెప్తాడు, అయ్యా ఇలాగ నా కుమారుడు చాలా చిన్నప్పటి నుంచే రోగంతో బాధపడుతున్నాడు, దయ్యం పట్టి బాధపడుతున్నాడు. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చినాం, రాత్రంతా ప్రార్థన చేసినారు, కానీ ఆ రోగం బాగవ్వలేదు. కాబట్టి నీ వలన ఏమన్నా అయితే నా మీద కనికరం చూపించి నా బిడ్డను బాగు చేయని చెప్పేసి ఆ తండ్రి యేసుప్రభుని వేడుకుంటాడు. ఎప్పుడైతే యేసుప్రభుని వేడుకుంటాడో యేసుప్రభు చెప్తారు, విశ్వాసం లేని మూర్ఖతరం ద్వారా ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను, వాడిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ బిడ్డని తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ బిడ్డలో ఉన్న దయ్యాన్ని చూసి, మూగవైన చోటు దయ్యమా, వీడిని విడిచిపెట్టి పో అనే ఒక మాటతో గద్దించగానే ఆ దయ్యం వెంటనే ఆ బిడ్డని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంట. ఆ బిడ్డ బాగైపోయినాడు. ఇది సందర్భం అక్కడ జరిగింది. ఆ దయ్యము ఆ బిడ్డలో పట్టుంది. ఆ శిష్యులు ఆ దయ్యాన్ని వెలగొట్టాలని ఎంతో ప్రయత్నం చేసినారు. రాత్రి అంతా ఏవేవో ప్రార్థన చేసినారు. నూనె ప్రార్థన చేసినారు, మోకాళ్ళ ప్రార్థన చేసినారు, ఆత్మ ప్రార్థన చేసినారు, అన్నీ ప్రార్థన చేసినారు, కానీ ఆ దయ్యం వెళ్ళిపోలా. కానీ యేసు ప్రభువారు ఆ దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టారు చెప్పండి? ఎన్ని మాటలతో? ఒక్క మాటతోనే యేసు ప్రభువారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. ఎన్ని మాటలతో? యేసు ప్రభు ఏమన్నా గంటసేపు ప్రార్థన చేసినాడా? లేకపోతే రాత్రి అంతా ప్రార్థన చేసిన వాళ్ళగనా? లేకపోతే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి ఇప్పుడు వెళ్ళిపో దయ్యం అని చెప్పినాడా? ఏమిలే, వాడిని తీసుకురండి అని చెప్పినాడు. ఒక మాటతో దయ్యమా విడిచిపెట్టి పో అనగానే ఆ దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. అంటే ఒక్క మాటలోనే అతనుకున్న ఆ దయ్యాన్ని దేవుడు వెళ్ళిపోయేలాగా యేసు ప్రభువారు చేశారు. ఈ అంశం నుంచి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, యేసు ప్రభువారు ఒక మాటతో ఏమి చేయగలరు, యేసు ప్రభువారు ఒక మాటతో ఏమి చేయగలరు అనేది ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం. ఆయన ఒక మాట చెప్తే చాలు ఏమైనా జరుగుతుందో జరగదా? అలాగా ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకారం మనం వర్ణించాలంటే అసలు మనకు టైమే సరిపోదు. అన్నీ ఉంటాయి. ఒక మాటతోనే ఆయన చేసిన కార్యములు వివరించాలంటే అసలు మనకు టైమే సరిపోదు. మన జీవితకాలం అంతా చెప్పినా సరే, ఆయన తన మాట ద్వారా ఏమేమి చేసిన కార్యాలన్నీ మన జీవితాంతం చెప్పినా సరే ఇంకా ఉండే అంత ఉంటాయి ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకారాలు. అదే ఈరోజు అవన్నీ చెప్పడం మనకు సాధ్యం కాదు. కాబట్టి 7 విషయాలు మాత్రమే నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువారు ఒక మాటతో ఏం చేయగలరు, ఒక మాట చెప్పి ఏం చేయగలరు, ఒక మాట చెప్తే ఏం జరుగుతుంది అనేది ఒక 7 అంశాలు మాత్రమే మీకు తెలియజేసి
దాని ద్వారా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు యొక్క అంశం, యేసు ప్రభువారు ఒక మాట చెప్తే, ఒక మాట పలికితే ఏమవుతుంది అనేది అంశం. చెప్పండి. యేసు ప్రభువారు ఏమవుతుంది, యేసు ప్రభువారు ఒక మాట పలికితే ఏమవుతుంది అనే అంశం నుంచి దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతుందో చూద్దాం. మొట్టమొదటిగా అసలు యేసు ప్రభువారు ఒక మాట పలికితే, అది ఎవరి జీవితంలోనే కావచ్చు, ఒక మాట పలికితే ఏమవుతుందంటే, మొట్టమొదటిగా ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. ఇప్పుడు 8. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పెను. 13. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక సచ్చెను. 15. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని బాగయ్యుండి కూర్చుండి చూచి భయపడిరి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి దయ్యములు పట్టినాయంట. ఏం పట్టినాయి? దయ్యములు పట్టినాయి. ఎన్ని దయ్యములు పట్టినాయి? 2000. 1, 2, 3 2000 దయ్యాలు పట్టాయి. ఎన్ని పట్టినాయి? 2000 దయ్యాలు పడితే ఆ దయ్యముల చేత అతడు ఆ ఊర్లో ఉండే వాళ్ళని భయంకరమైన రాళ్ళతో కొట్టాడంటే, ఇసురంటే, తిట్టాడంట, ఏదో చేసేదంట. వాళ్ళు తట్టుకోలేక చైన్లు ఉంటాయి కదా, చైన్లతో కట్టేసానంట వాడిని. ఈయన బాధ భరించి, ఆ దయ్యములు బాధ భరించలేక చైన్లతో కట్టేసిన, చైన్లు తెంపేసుకొని రాళ్ళతో కొట్టేది అలా చేస్తానంట. ఏమేమో చేశానంటే దయ్యాలు వెళ్ళగొట్టాలని చెప్పేసి వెళ్ళగొట్టలేకపోయినారు. అక్కడికి యేసు ప్రభు వచ్చినాడు ఆ ఊరికి యేసు ప్రభు వస్తే, ఇటు 2000 దయ్యముల చేత ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నాడని యేసు ప్రభు చూసి అక్కడికి వచ్చి వాడిని చూసి, వాళ్ళలో ఉన్న దయ్యములు చూసి, ఏ దయ్యములారా ఈ వ్యక్తిని విడిచిపెట్టి పోండి అన్నాడంట. వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ దయ్యములను గద్దించినాడో, అతనిలో ఉన్న 2000 దయ్యములు అతన్ని విడిచిపెట్టి అక్కడ పందులు మేస్తూ ఉంటే ఆ పందుల్లోకి వెళ్ళిపోయినాయంట. ఆ పందుల్లో వెళ్ళిన దయ్యములు ఆ పందుల ద్వారా ఆ సముద్రంలోకి వెళ్ళి అక్కడ చచ్చిపోయినాయి అని రాయబడింది. అంటే ఒక మాట చెప్తే చాలు యేసు ప్రభు, నీలో ఎన్ని దయ్యములు ఉన్నా సరే ఆయన ఒక మాట పలికితే ఆ దయ్యములన్నిటి నుంచి విడుదల పొందుతారు. ఎవరైనా సరే, దయ్యములు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎక్కడెక్కడో తిరిగినా సరే ఆ దయ్యములు వాళ్ళు విడిచిపెట్టకుండా ఉంటే ఆయన ఒక మాట చాలు యేసు ప్రభు, ఏ దయ్యమా విడిచిపెట్టిపో అని ఒక మాట చెప్తే, ఎలాంటి దయ్యమైనా సరే, ఎన్ని దయ్యములైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోతాయంట. మనం ఆ బాలుడు గురించి చదువుకున్నాం కదా, ఆ బాలుడు గురించి ఆ దయ్యం ఎన్ని రోజుల నుంచి పట్టిందంట? చిన్నప్పటి నుంచే పట్టింది. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసింటారు కదా, అయినా సరే ఆ దయ్యం అంటే అది ఎంత మొండి దయ్యమైనా సరే, లేకపోతే ఈ సేనా దయ్యములు ఉన్నాయి కదా 2000 దయ్యములు, అలాంటి దయ్యాలు ఎన్నున్నా సరే, ఎంత మొండి దయ్యమైనా సరే, ఎన్ని దయ్యములు ఉన్నా సరే, ఆయన ఒక మాట చెప్తే చాలు దయ్యముల నుంచి విడుదల పొందుతారు. మొట్టమొదటిగా ఆయన ఒక మాట ద్వారా ఏం చేయగలడు? ఎలాంటి దయ్యమైనా, ఎన్ని దయ్యములైనా వదిలించగలడు. ఒకటోది. రెండోది చదివిస్తాను మీరు చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇప్పుడు 11వ వచనం. పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఆల్రెడీ మీకు అంతా తెలుసు. యేసు ప్రభువారు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి పక్షవాయువుతో, అంటే పక్షవాతం, ఇప్పుడు మంచంలో పడిపోయి ఉంటారు కదా, కాళ్ళు చేతులు నడవలేక,
అలాగా ఒక వ్యక్తి పడి ఎన్నో సంవత్సరాలైందంట, ఆ మంచంలోనే ఉన్నాడంట. ఎన్నో సంవత్సరాలైంది, ఎక్కడెక్కడో ఎన్నెన్నో హాస్పిటల్ చూపించారు, ఎన్నెన్నో మంత్రాలు తంత్రాలు చేయించినారు, ఏవేవో ఆయుర్వేదిక్ మెడిసిన్లు వాడినారు. ఏం జరిగినా సరే ఆ పక్షవాయు మన లక్కబామ ఇది అంటారు కదా మీరు, అది కొట్టి దాని నుంచి బాగోలేక ఆ వ్యక్తి ఆ మంచంలోనే పడిపోయినాడు ఆ రోగం చేత. ఎక్కడ బాగోలేదు, ఎక్కడ చూసినా బాగోలేదు. అలాంటి వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసుప్రభు దగ్గర తీసుకురాగానే యేసుప్రభు వారు ఆ రోగముతో పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఒకే మాట అన్నాడంట, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడు అన్నాడంట. అతనేమో మంచంలో పడిపోయినాడు రోగంతో. యేసుప్రభు ఏం చెప్తున్నాడు, నువ్వు లేచి మంచంలో నుంచి మంచం ఎత్తుకొని నువ్వు నడు అని చెప్పగానే తక్షణమే ఆ వ్యక్తికి ఉన్న రోగము బాగా అయిపోయిందంట, ఆ పక్షవాయు బాగా అయిపోయిందంట. వెంటనే ఆ మంచంలో పడిపోయిన ఆ లక్కవాగు కొట్టి పడిపోయిన ఆ వ్యక్తి అక్కడికక్కడే లేచి ఆ మంచాన్ని ఎత్తుకొని వాళ్ళందరి దగ్గర ముందు నడిచాడంట. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఆయన ఒక మాట చెప్తే చాలు, అది ఎలాంటి రోగమైనా సరే ఆ రోగం బాగైపోతుంది. ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా బాగవని రోగం, ఏమేమి చేసినా సరే బాగవని రోగం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే బాగవని రోగం, ఎవరెవరి దగ్గర చూపించినా సరే బాగవని రోగం, ఎక్కడెక్కడో తిరిగినా సరే బాగవని రోగం, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న రోగం ఆయన ఒక మాట చెప్తే చాలు వెంటనే అప్పటికప్పటికే బాగైపోతుంది. రెండోదండి, ఆయన ఒక మాట చెప్తే చాలు ఎలాంటి రోగమైనా సరే బాగైపోతుంది. మొదటిది ఏంటి, ఆయన ఒక మాట చెప్తే ఎలాంటి దయ్యములైనా సరే, ఎన్ని దయ్యములైనా సరే వెళ్ళిపోతాయి. రెండోదిగా ఆయన ఒక మాట చెప్తే ఎలాంటి రోగమైనా సరే బాగైపోతాయి, నయమైపోతుంది, అంటే బాగైపోతుంది. మూడోది చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, 13, 14 నేను చదువుతాను, మీరు వినండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకుని తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అది సారేపతు అని ఊరు. ఏ ఊరు? సారేపతు అని ఊరు. ఆ ఊర్లో కరువు వచ్చేసింది. ఎలాంటి కరువు వచ్చేసిందంటే భయంకరమైన కరువు. తాగడానికి చుక్క నీళ్ళు లేవు, చెరువులన్నీ ఎండిపోయినాయి, కాలువలన్నీ ఎండిపోయినాయి, బావులన్నీ ఎండిపోయినాయి, ఏ పంటలు పండడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి ఒక కొడుకున్నాడు, భర్త చనిపోయినాడు, వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆమె దగ్గర పిండి ముద్ద ఉందంట, చపాతీలు చేసుకునేదానికి. ఎన్ని ముద్దలు ఉన్నాయంటే ఒక ముద్ద ఉంది. ఆమె ఏమనుకుంటుందంటే, ఈ కరువులో ఇంకెట్లా మనం రేపు చచ్చిపోతాము, కనీసం ఈ రోజైనా ఈ పిండి ఒక ముద్దతో చపాతీ చేసుకొని తినేద్దాము అని అనుకునింది. అనుకొని ఆ చపాతీ చేసుకోవడం కట్టిపుల్లలు ఏర్పరచుకుని, మనకంటే గ్యాస్ ఉంది ఆ కాలంలో, కట్టిపుల్లలు పొయ్యి మీద చేసుకునేవాళ్ళు. కట్టిపుల్లలు ఏర్పరచుకుందామని పోయింది. పోతే అక్కడికి ఆయన పోయిన దగ్గరికి ఏలియా అనే పాస్టర్ వచ్చారు. ఎవరు? ఏలియా అనే పాస్టర్ వచ్చారు. ఏలియా అనే పాస్టర్ వచ్చి ఆమెను చూసి, అమ్మ నీ దగ్గర తినడానికి ఏమన్నా ఉంటే నాకు పెట్టమ్మా అని అడిగాడు. అంటే ఆమె ఏముంటుంది, అయ్యా నాకు ఉండేది ఒక రొట్టెకయ్యే అంత పిండి, ఆ రొట్టెకయ్యే నూనె మాత్రమే ఉందయ్యా, అది మేము బతుకుండాలని, నేను నా బిడ్డ చచ్చిపోకుండా బతుకుండాలని ఈ రోజు కోసం దాన్ని చేసుకోవడానికి నేను కట్టిపుల్ల ఏరుకోవచ్చని, అది తప్ప నా దగ్గర ఏమీ లేదంటే, వెంటనే ఏలియా అంటాడంట, అమ్మ ఆ ఒక పిండి ఏదైతే ఉందో రొట్టె ఉందో అది నాకు చేసుకుని వచ్చేయి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ 3 సంవత్సరాలు కఠినమైన కరువు ఉంది కదా, నువ్వు అది నా దగ్గర తీసుకురా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఈ కఠినమైన సంవత్సరాలు, ఈ కరువు సంవత్సరంలో
ఎంత కరువైనా సరే నీ ఆ గిన్నెలో ఉన్న పిండి ముద్ద అయిపోదు, ఆ బుడ్డీలో ఉన్న నూనె అయిపోదని యేసు ప్రభు మాట చెప్తున్నాడమ్మా అని చెప్పిందంట. ఈమెం చేసింది, ఆ పాస్టర్ గారు చెప్పిన మాట విని ఒక ముద్దను తీసుకొని వచ్చేసి, సర్లే ఏదైతే ఏమైంది, కనీసం మనం ఎట్లా చచ్చిపోబోతున్నాము, కనీసం ఈ పాస్టర్ అన్న బతుకుతాడు కదా మన వల్ల అని చెప్పేసి ఆ పాస్టర్ గారికి ఆ ముద్ద చపాతి చేసి ఇచ్చేసిందంట. చపాతి చేసి తినేసినాడంట. సరే ఇంకా అయిపోయింది, పిండి అయిపోయింది, సరే ఆయన బోకులను కడిగేద్దామని చెప్పేసి ఆమె బోకులు కడిగేదానికి అక్కడ పోయి ప్లేట్ తీస్తే ఆ గిన్నెలో ముద్ద మళ్ళీ వచ్చిందంట. ఆ బుడ్డీలో చూస్తే నూనె ఉందంట. అరే ఇదేంట్రా, బుడ్డీలో నూనె ఉంది, గిన్నెలో ముద్ద ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడైతే ఏమో దేవుడు ఇచ్చినాడని చెప్పేసి నేను మర్చిపోయానని చెప్పేసి చపాతి చేసుకుందంట. వాడికి పిల్లోని పెట్టిందంట. ముందు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఎంత ఉన్నా సరే బిడ్డలకే పెడతారు కదా, ఫస్ట్ వాడు పెట్టిందంట. సరే బిడ్డకి పెట్టేసిన తర్వాత సరేలే ఈసారి కడిగేదాన్ని చూస్తే మళ్ళీ పిండి ముద్ద ఉందంట, మళ్ళీ అక్కడ నూనె ఉందంట. అరే ఇదేంత ఇది అద్భుతం స్వామి అని చెప్పేసి మళ్ళీ చేసి మళ్ళీ బిడ్డకు పెట్టిందంట. నా కొడుకు కడుపు నిండిందో అని బిడ్డ కొడితే అయిపోయిందంట. మళ్ళీ చూస్తే మళ్ళీ పిండి వచ్చిందంట. ఇట్లా బిడ్డకు 10 చపాతీలు తిన్నాడంట. ఎందుకంటే కరువు కదా, కరువు అక్కడ ఏమో దొరకలా, ఇటు కరువు కాలం చేసి 10 చపాతీలు తినేసాడు. ఇంకా పిండి వచ్చింది, ఏమో 10 చేసుకొని తిందంట. అప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది. అక్కడ ఉన్న పాస్టర్కి ఇంకో 10 చేసి పెట్టిందంట. ఆ పాస్టర్ గారు తిన్నారంట. అట్లా 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కరువుతో అల్లాడుతుంటే, తినడానికి ఏం గింజ కూడా లేకుండా అల్లాడుతుంటే, ఈ కుటుంబంలో మాత్రము తినడానికి అసలు ఏ కొరత లేదంట. ఆ 3 సంవత్సరాలు కరువు ఉన్నా సరే హాయిగా తిన్నారంట. అందరూ కరువుతో అల్లాడుతుంటే వీళ్ళు మాత్రము కరువు అనేదే లేకుండా ఆ 3 సంవత్సరాలు మళ్ళీ యేసు ప్రభు వర్షం కురిపించేంత వరకు ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట, ఆ గిన్నెలో ఉండే పిండి అయిపోలేదంట. ఇది సమృద్ధిగా సంతృప్తిగా ఏ కొరత లేకుండా తిన్నారంట. ఈ బుడ్డిలో ఉన్న నూనె అయిపోవడానికి, ఆ గిన్నెలో ఉండే పిండి అయిపోకపోవడానికి 3 సంవత్సరాలు వారు కరువు అనేదే చూడకుండా వాళ్ళు సంతృప్తిగా తినడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు చెప్పిన ఒక మాట. యేసు ప్రభు చెప్పాడు, నేను చెప్తున్నానమ్మా, ఈ 3 సంవత్సరాల కరువులో ఈ గిన్నెలో ఉండే పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉండే నూనె తక్కువ కాదని ఎప్పుడైతే యేసు ప్రభు మాట పలికాడో, ఆ మాట పలకగానే ఆ ఊరిలో అంతా సరే కరువు ఉన్నా సరే ఆ ఇంట్లో మాత్రం కరువు లేదు. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అన్ని అవసరాలే వాళ్ళకి కరువు వచ్చేసింది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళి డబ్బులు కొనుక్కున్నా ఎక్కడా లేదు. అన్ని అవసరాలే, ఎటు చూసినా అవసరాలే. ఆ అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మాట చెప్పాడో, నీ అవసరాలు నేను తీర్చేస్తా, ఈ కరువులో నీ అవసరాలు తీరిపోతాయి చూడని ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో, ఆ కరువులో అందరూ అవసరాలతో అల్లాడుతున్నా సరే ఈ కుటుంబంలో మాత్రము అవసరాలని తీరిపోయినాయంట సమృద్ధిగా. నేనేం చెప్పాలనుకుంటే, యేసు ప్రభు ఒక మాట కానీ చెప్తే మూడోదిగా ఏం జరుగుతుంటే, నీ అవసరాలు ఏమైనా సరే ఎలాంటివైనా సరే తీరిపోతాయి. అప్పటి వరకు నువ్వు అవసరాలు తీరడం కోసం ఏమేమో చేసినావేమో, ఇంక ఈ అవసరాలు తీరవని అనుకున్నావేమో, కానీ యేసు ప్రభు కానీ ఒక మాట చెప్తే నీ అవసరాలు ఏవైనా సరే ఎలాంటివైనా సరే ఎంత పెద్ద అయినా సరే తీరిపోతాయి. 3వది. 4వది చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నిండిపోయి తాను తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కురువులకు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఆ పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీయూ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఒక ఆమె ఉంది, భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు.
వాళ్ళు ఎవరంటే క్రిస్టియన్ ఫ్యామిలీ, యేసుక్రీస్తుని నమ్ముకున్న ఫ్యామిలీ. అయితే ఏం జరిగిందంటే ఈ భర్త ఆ ఫ్యామిలీని పోషించడానికి, ఆ ఫ్యామిలీ యొక్క అవసరాలన్నీ తీర్చడానికి ఎన్నో అప్పులు చేశాడు ఆ ఊర్లో. ఏం జరిగిందేమో తెలియదు కానీ భర్త సడన్గా చనిపోయినాడు. ఎప్పుడైతే భర్త చనిపోయినాడో, అరే ఈమె ఆడది ఒకటే ఉంది, ఇంక ఎవరికి ఇంక ఆపు లేదు, మా అప్పులు ఎలా కడుతుందని చెప్పేసి అప్పులు వాళ్ళందరూ వచ్చేసి మా అప్పులు కడతావా, లేకపోతే నీ పిల్లల్ని అప్పు కింద జమేసుకొని వాళ్ళని అమ్మేస్తాము, వాళ్ళ కిడ్నీలు అన్నీ అమ్మేసి మా అప్పుల కింద జమేసుకుంటాం అని బెదిరించినారు. ఈమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు, ఏమేమో ఆడమనిషి, 2 పిల్లోళ్ళు, చిన్న పిల్లోళ్ళు, అక్కడేమో లక్షల్లో అప్పులు ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఆ ఊరికి ఏ పాస్టర్ అయితే వస్తున్నాడో ఆ పాస్టర్ వచ్చాడు, కుటుంబ ప్రార్థనకు దేనికో దానికి వచ్చాడు, నాలాగా వచ్చినాడు. వస్తే తన బాధ అంతా చెప్పుకుంది ఆ పాస్టర్, అయ్యా ఇట్లా జరిగింది, నా భర్త చనిపోయినప్పుడేమో అప్పులు అందరూ వచ్చేసినారు, అప్పులు కడతావా లేకపోతే నీ పిల్లల్ని నేను అప్పు కింద జమ్మేసుకుంటా అనుకుంటున్నాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని లక్షల అప్పులు నేను ఎట్లా తీర్చేది అని చెప్పగానే ఆ పాస్టర్ ఏం చెప్తున్నా అంటే, అమ్మా ఈ ఊర్లో నీ దగ్గర ఏముందంటే నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా అని చెప్తే, వెంటనే నువ్వు పోమ్మా ఈ ఊర్లోకి పోయి ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ తెచ్చుకో, బిందులు ఉంటే బిందులు, జగ్గులు ఉంటే జగ్గులు, డ్రమ్ములు ఉంటే డ్రమ్ములు, ఏముంటే అవి తెచ్చుకో అని చెప్తాడు. ఆమె అన్నీ తెచ్చుకుంటుంది. అన్నీ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నాడమ్మా, నీ దగ్గర ఎంత నూనె ఉందో ఆ నూనె తీసుకుని దాంట్లో పోయి అని చెప్పాడంట. ఆమె దగ్గర ఉండేది 1 గ్లాసులో ఉండే నూనె అంత, ఎంత 1 గ్లాస్ అంత నూనె ఉండేది. ఇదేందయ్యా నువ్వేమో అన్నీ చేయమంటావు, కానీ ఇవన్నీ డ్రమ్ములు, బేసిన్లు, బిందులు అన్నీ తెమ్మంటావు, నేను ఊర్లో ఉండేవి అన్నీ తీసుకొచ్చినాను, నువ్వు గ్లాస్లో నూనె దాంట్లో వేయమంటావు అనుకుని, సర్లే ఈ పాస్టర్ గారు చెప్పినారు అని చెప్పేసి ఆ గ్లాస్లో ఉండే నూనె పోస్తూ ఉంటే ఆ నూనె ఎంత మాత్రం అయిపోలేదంట. పోస్తానే నూనె పోతానే ఉందంట, ఎంత పోస్తుంటే అంత పోతుందంట. ఫస్ట్ చెమ్ములో పోసిందంట, చెమ్ము నిండిపోయింది. బేషన్లో పోయిందంట, బేషన్ నిండిపోయిందంట. డాక్షాలో పోసిందంట, డాక్ష నిండిపోయిందంట. ఇంకా బిందులు తెచ్చివేసి ఇంకా బిందులో పోసిందంట, అవి నిండిపోయినంట. వాళ్ళ ఇంట్లో ఉండే బిందులు అన్నింటిలో పోయిందంట, నిండిపోయిందంట. పక్కన ఉండే బిందులు అన్నింటిలో పోసిందంట, నిండిపోయిందంట. డ్రమ్ములు తెచ్చిపోయిందంట, డ్రమ్ములన్నీ నిండిపోయినంట. ఊళ్ళో ఉండే డ్రమ్ములు, ఊళ్ళో ఉండే బిందులు, జగ్గులు, మగ్గులు అన్నీ తెచ్చేసిందంట. తెచ్చేస్తే మొత్తం పోసినా కూడా మొత్తం నిండిపోయినంట నూనెతో. ఇంకా వాళ్ళ కొడుకులు ఇంకా పోయి తీసుకురామనంటే, అమ్మ అన్ని కనీసం స్పూన్తో టీ గ్లాస్తో సహా మనకి ఇచ్చేసారమ్మా, టీ గ్లాస్ నుంచి పెద్ద డ్రమ్ము వరకు మన ఇంట్లో ఉన్నాయి అందరివి, ఇంకెక్కడ లేవమ్మా అని చెప్పిందంట. అప్పుడు ఆమె వెళ్ళి ఆ పాస్టర్ కొడతాయ్యా, ఇదేందయ్యా ఆ చిన్న గ్లాసు ఉండే నూనె ఎన్నింటిలో పోసాం, ఎన్ని నిండిపోయినాయి, ఇంకా తీసుకొద్దామంటే ఇంకేం మా ఊర్లో ఎక్కడ ఏం పాత్రలు దొరకట్లేదు, అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి, నూనె మొత్తంతో నిండిపోయిందయ్యా అంటే, అయితే ఇక పోయి ఈ నూనె అంతా అమ్ముకో, ఎంత వస్తుందో అప్పుడు నువ్వు కట్టేయి, మిగిలిన దాంతో నువ్వు నీ కుటుంబము జీవితాంతం బ్రతకండి అని చెప్పాడంట. అంటే సపోజ్ ఆ కుటుంబానికి 5 లక్షలు అప్పు ఉంది అనుకుందాం. ఆమె ఆ పిల్లలు 2 పిల్లలు జీవితాంతం ఆమె చచ్చిపోయినా వాళ్ళ పిల్లలు చచ్చిపోయినా అయిపోయినంత డబ్బులు ఇచ్చినాడంట. ఇంకా అంటే 5 లక్షలు అనుకో, అలా ఆమె తల్లి వాళ్ళ 2 పిల్లలు బతికినంతకాలం 1 కోటి రూపాయలు తింటారు అనుకుందాం. ఆ అప్పు తీరిపోగా ఇంకా 1 కోటి రూపాయలు వాళ్ళ దగ్గర ఉందంట. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇదంతా ఎలా సాధ్యమైంది? అప్పుల్లో కూరుకుపోయినారు కదా, కనీసం వాళ్ళ దగ్గర చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అప్పు తీర్చడానికి. అన్ని లక్షలు అప్పు తీరిపోగా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ బతికినంతకాలం దర్జాగా హాయిగా డబ్బు కొరతే లేకుండా హాయిగా బ్రతకడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు ఒకే ఒక మాట. అంటే 4వదిగా నేను చెప్పాలనుకుంటానంటే, ఆయన ఒక మాట చెప్తే చాలు నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి, నీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అంటే ఆయన ఒక మాట చెప్తే 4వదిగా నీ అప్పులు ఎంతన్నా కావచ్చు, నీ ఆర్థిక సమస్యలు ఏమైనా కావచ్చు, నీ పిల్లోడు స్కూల్ ఫీజులా, లేకపోతే మీకున్న అప్పులా, మీ వాళ్ళకి పంట మీద చేసుకున్న అప్పులా, లేకపోతే మీరు ఏమైనా తెచ్చుకోవాల్సింది చేసుకున్న అప్పులా, లేకపోతే ఏ విషయాల్లో మీరు చేసిన అప్పులు, ఎలాంటి అప్పులైనా సరే ఆయన ఒక మాట చెప్తే నీ అప్పులన్నీ తీరిపోతాయి. 3వది 4 అయినాయి కదా, 5 చూపిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం. వద్దులే మీకు కూర్చోమ్మా, నీ మీదకి మళ్ళా కదా వినండి. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను 4:5 చదువుతానండి.
ఆయన బోధించుట చాలించడం తర్వాత నీవు ధోనిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండెను. రెండో సందర్భం ఏంటంటే, సీమోను అనే ఒక చేపలు పట్టే ఆయన ఉన్నాడు. మన బాధలో చెప్పంటే పేతురు. ఈయన ఏం చేశాడంటే తన బ్యాచ్తో కలిసి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. ఆ రాత్రి అంతా వాళ్ళు వలలేసారంట. రాత్రి అంతా వలలేసి ఎంతో కష్టపడ్డారంట. వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరి జాబ్ అదే, ఏంది, చేపలు పట్టడం. బాగా ఎక్స్పీరియన్స్. ఈయన కూడా 40 సంవత్సరాలు, దాదాపు 35-40 సంవత్సరాలు. ఆయన కూడా 35-40 సంవత్సరాలుగా చేపలు పట్టే వృత్తిలోనే ఉన్నాడు. అంటే ఎంతో ఎక్స్పీరియన్స్. వీళ్ళు బ్యాచ్ చేసుకుని మీరు రాత్రి అంతా పోయినా సరే, రాత్రి అంతా వలలేసినా సరే చేప కాదు కదా, కనీసం చేప పిల్ల కూడా పడలేదంట. చేప పిల్ల కూడా పడలేదని చెప్పేసి ఈయన, అయ్యో నా కుటుంబానికి నేను ఏం చెప్పాలో, రాత్రి ఏమో చెప్పుకోవచ్చు అని చేపలు పట్టుకొని వస్తానని చెప్పేసి, ఇప్పుడేమో ఒక చేప కూడా పడలేదు, ఇప్పుడు నా కుటుంబానికి ఏం చెప్పాలో ఏమని చెప్పేసి దిగాలుగా కూర్చోన్నాడంట. అక్కడ దిగాలుగా కూర్చోంటే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చి సీమోను పేతురుని చూసి, సీమోను పేతురు, నీ ఓడలోకి నన్ను ఎక్కించుకుంటావంటే ఎక్కించుకుంటాను ప్రభు అని చెప్పేసి ఎక్కించుకున్నాడంట. కొంచెం దరికి ముందరతో ఏమని చెప్పంటే ముందర సముద్రంలోకి వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సీమోను పేతురు డల్లుగా ఉండేది చూసేసి ప్రభు, ఏమయ్యా ఏమైందంటే, ఏం చెప్పమంటావయ్యా, ఈ వల ఎత్తుకొచ్చినాను, రాత్రి అంతా ఈ వలలు వేసి చేపలు పడదామని చూస్తే ఈరోజు ఒక చేప పిల్ల కూడా పడలేదు, నా కుటుంబం ఎదురు చూస్తూ ఉంది, చేపలు పట్టుకొస్తాడు మా నాన్న, అమ్ముకొని వస్తాడు, డబ్బులు తీసుకొస్తాడు, మేము స్కూల్ పోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, అది కొనుక్కోవచ్చు, కూరగాయలు కొనుక్కోవచ్చు అని ఎదురు చూస్తున్నారు, ఇప్పుడేమో ఒక చేప కూడా పడలేదు, నా తెలివి అంతా ఉపయోగించినా సరే ఒక చేపలు కూడా పడలేదు, ఇప్పుడు నా కుటుంబానికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడంట. చెప్పగానే యేసుప్రభు అన్నాడంట, అయితే నువ్వు ఈ పక్క వలై అని చెప్పాడంట. నేను వలని తీసుకొని వచ్చి ఈ పక్క వేయనగానే వెంటనే అంటున్నాడు సీమోను పేతురు, అయ్యా ఈ పక్కనే రాత్రంతా మేము వల వేసినాం, రాత్రంతా నేను నా బ్యాచ్ అంతా వల వేసినాం, కానీ ఒక చేప కూడా పడలా, అయితే నీ మాట చెప్పున, నువ్వు చెప్పావని మేము వల వేస్తాం ఈసారి అని చెప్పేసి వేశాడంట. వేస్తే ఎలాంటి చేపలు పడ్డాయంటే తన జీవితంలో అలాగ పడిన చేపలే చూడలేదంట. తన తాత ముత్తాతలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్ని చేపలు పడినట్లు అసలు ఎప్పుడు చూడలేదంట. ఎన్ని చేపలు పడ్డాయంటే 2 దోణులు మునిగిపోయాయంట, 2 పడవలు, ఇలాంటి పెద్ద పడవలు అంటే ఇలాంటి పెద్ద పడవలు 2 పడవలు మునిగిపోయేంత చేపలు ఒకే రోజు పట్టాడంట. అంత గొప్పది అతనికి దొరికింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23-24 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారి శిష్యులు ఆయన సముద్రంలో పోతున్నారు. సముద్రంలో పోతుంటే ఏం జరిగింది, తుఫాను వచ్చేసింది. యేసు ప్రభు వారేమో కింద నిద్రపోతుంటే తుఫాను వచ్చేసింది. ఎప్పుడైతే తుఫాను వచ్చేసిందో వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు, కానీ వీళ్ళ వల్ల ఏం కాకపోవడం వల్ల వీళ్ళు భయపడిపోయి ఇంకా చచ్చిపోతామేమో అనే భయంలో, టెన్షన్లో ఏం చేశారంటే యేసు ప్రభుతో వచ్చి చెప్పారు, అయ్యా మేము చచ్చిపోబోతున్నాము, తుఫాను వచ్చేసింది, మేము నిద్రపోతున్నాం, మా మీద చింత లేదా, బాధ లేదా, ఒకసారి మమ్మల్ని పట్టించుకోయ్యా అని చెప్పగానే యేసు ప్రభు లేచాడంట. లేచి ఆ తుఫాను చూసి ఒకే మాట చెప్పాడంట, ఏ తుఫానా, ఏ గాలి, ఎందుకు ఇలా లేచున్నావు, నువ్వు అణిగిపో అని చెప్పగానే ఆ తుఫాన్ ఏమైందంట, అణిగిపోయింది. ఆ గాలంతా పోయిందంట. మిక్కిలి నిమ్మలమైందంట, మిక్కిలి ప్రశాంతంగా మారిపోయిందంట. ఒక్క చేప పిల్ల కూడా దొరకని ఆ వ్యక్తికి అంత విస్తారమైన చేపలు దొరకడానికి ఆ సముద్రంలో
బిక్కుబిక్కుమని భయపడుతూ ఎప్పుడెప్పుడు చచ్చిపోతామని తెలియక బిక్కు ఉంటున్న ఆ పరిస్థితిలో ఆ తుఫాను అణిగిపోవడానికి, ఆ గాలి అంతా అణిగిపోవడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు చెప్పిన ఒకే మాట, ఒక్క మాటతోనే అక్కడేమో తుఫాను అణిచేశాడు, ఇక్కడేమో ఇతనుకున్న ఆ టెన్షన్ని తీసేస్తున్నాడు. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కొన్ని విషయాల గురించి టెన్షన్ పడుతూ ఉండొచ్చు. ఆ వ్యక్తిగత సమస్యలు ఏమైనా కావచ్చు, అది నీ ఉద్యోగ సమస్య కావచ్చు, నీ చదువు సమస్య కావచ్చు, నీ వ్యాపార సమస్య కావచ్చు, నీ వ్యక్తిగతంగా ఉండే ఏ సమస్య అయినా కావచ్చు, లేదా నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు. ఎలాగైతే ఆ కుటుంబంలో ఆ పడవలో తుఫాన్లు వచ్చేసాయో, ఆ తుఫాన్ వల్ల టెన్షన్ భయపడిపోయారో, అలాగే నీ కుటుంబంలో ఉండే సమస్యలు కావచ్చు. ఆ సమస్యలు నిన్ను భయపెడుతూ ఉండవచ్చు, ఆ సమస్యలు నువ్వు టెన్షన్ పడిపోతూ ఉండొచ్చు. అయ్యో నా కుటుంబంలో ఈ సమస్యలు వచ్చేసాయో, ఈ నా కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలా తీరేది, ఎలా పోయేది అని చెప్పేసి నీ కుటుంబంలో వచ్చిన సమస్యలను బట్టి నువ్వు టెన్షన్ పడుతూ ఉండొచ్చు, భయపడుతూ ఉండొచ్చు. ఈ సమస్యల వల్ల నా కుటుంబం ఇంకా నాశనం అయిపోతుందేమో అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. నీ వ్యక్తిగత సమస్యల్లో కూడా నువ్వు పడిపోయి రావడం వల్ల నీ వ్యక్తిగత సమస్య బట్టి నువ్వు భయపడుతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, టెన్షన్ పడుతూ ఉండొచ్చు. ఇంక ఈ సమస్య ఎలా పోయేది, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడేది నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నేను ఒక మాట చెప్తే చాలు, నీ వ్యక్తిగత సమస్య ఎలాంటిదైనా సరే అని ఒక మాట చెప్తే ఆ సమస్య తీరిపోతుంది. నీ కుటుంబంలో లేచిన ఆ తుఫాన్లు అనే సమస్యలు ఎన్నైనా కావచ్చు అని ఒక మాట చెప్తే నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ తీరిపోతాయి. అంటే ఐదోదిగా నేనేం చెప్పాలనుకుంటే, ఆయన ఒక మాట చెప్తే చాలు నీ వ్యక్తిగత సమస్యలు ఏవైనా సరే తీరిపోతాయి. నీ కుటుంబంలో లేచిన సమస్యలు ఏవైనా సరే, నేను టెన్షన్ పెడుతున్నా, నేను భయపెడుతున్నా, ఆ సమస్యలు ఏమైనా సరే ఒక మాట చెప్తే చాలు తీరిపోతాయి. ఎన్నోది ఇది? ఐదోది. ఆరోజు చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతానండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. 43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. ఈ సందర్భం కూడా మీకు తెలుసు. ఈ సందర్భం ఏంటంటే, లాజర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ లాజర్కి మగ్దలేని మరియా, మార్త అనే 2 సహోదరులు చెల్లెళ్ళు ఉన్నారు. ఇక్కడ జరిగిన సమయం అంటే ఆ లాజర్కి రోగం వచ్చి చచ్చిపోయినాడు. యేసు ప్రభు ఆ ఊర్లో లేడు. అతను చచ్చిపోయినప్పుడు వేరే ఊర్లో ఉన్నాడు. ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడానికి 3 రోజులు టైం పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు టైం పడుతుంది. ఇతను రోగంతో ఉన్నప్పుడే యేసు ప్రభుకి ఆ విషయం తెలిసింది, ఇలాగా లాజర్ రోగిగా ఉన్నాడని చెప్పేసి. కానీ యేసు ప్రభు ఆ ఊర్లో ఉన్నాడు, ఇతను ఇక్కడ చచ్చిపోయిన తర్వాత 3 రోజులు సమాధిలో పెట్టేసినారు. సమాధి కార్యక్రమం అయిపోయింది. మనం అంటే పూర్తి చేస్తాం, అక్కడ పూర్తి చేతి ఉండదు, వాళ్ళు సమాధిలో పెట్టేస్తారు అంతే. అది కుళ్ళిపోయి ఎముకలతో అట్లే అయిపోవాలన్నమాట. 3 రోజులు అట్లా ప్రేత వస్త్రంతో, అంటే చచ్చిపోయిన తర్వాత మనంతా ఆ బట్టలన్నీ తీసి కొత్త బట్ట తెల్ల బట్ట కట్టేసి పెడతారు కదా, అట్లా అతను తన బట్టలంతా చుట్టేసి బాగా ఆ శవాన్ని చుట్టేసి సమాధిలో పెట్టేసినారు. 3 రోజుల తర్వాత యేసు ప్రభు ఈ ఊరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ మరియా మార్త పోయి, అయ్యో ప్రభువా, మా అన్న చనిపోయినాడు అని చెప్పాడంట. చెప్పగానే ఎక్కడ సమాధి చేశానని చెప్పగానే ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు యేసు ప్రభువారిని. తీసుకెళ్తే యేసు ప్రభు అంటున్నాడంట, అమ్మ ఆ రాయిని తీయండి అని చెప్పగానే, అయ్యో వద్దు ప్రభువా, 4 రోజులు అయిపోయింది చనిపోయి, ఇప్పటికే కంపు కొట్టేస్తుంటాడు, వాసన వచ్చేస్తా ఉంటుంది, అయ్యో వద్దు ప్రభువా అని చెప్పగానే, అమ్మ నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అని చెప్పేసి ఫస్ట్ ఆ రాయిని తొలగించండి అన్నాడంట. తొలగించగానే అక్కడ లోపల శవం ఉంది, అది ఇప్పటికే కులిపోయి 4 రోజులు అవుతుంది. ఆ శవాన్ని చూసి యేసుప్రభు అంటున్నాడంట, లాజరు నువ్వు బయటికి రా అన్నాడంట. ఒకే మాట, లాజరు నువ్వు బయటికి రా అనగానే ఎప్పుడైతే అన్నాడో వెంటనే కుళ్ళిపోయే స్థితిలో ఉన్న శవమై ఉన్న ఆ లాజరు ప్రాణాలతో బయటకు వచ్చేసాడంట. బయటకు వచ్చేసి వీళ్ళందరేమో దయ్యమో అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయారంట. కానీ అక్కడున్న వాళ్ళని చూసి ఇతని కట్టన్నీ విప్పండి అనగానే అతని కట్టన్నీ విప్పేశారంట. అతను మళ్ళీ మామూలు మనిషిగా బ్రతికి బయటకు వచ్చాడంట. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అతను చచ్చిపోయి
ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయింది. కంపు కొట్టే స్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు కంపు కొట్టి చచ్చిపోయి 4 రోజులు ఉన్నవాడిని కూడా నువ్వు లేచి బయటకు రానగానే కంపు కొట్టేవాడు, చచ్చిపోయేవాడు బ్రతికి మరలా ముందు ఎలాగున్నాడో అలా క్షేమంగా బయటకు వచ్చేసాడంట. అంటే నేను ఆరోదిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభు ఒక మాట చెప్తే చాలు ఏం జరుగుతుందంటే, కొన్ని విషయాలు కొందరు ఇలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటారు. కానీ అవి జరగకపోవడం వల్ల వాటిని ఇంకా మర్చిపోయి ఉంటారు. ఇంక ఇవి జరగవలే అని ఆశలు వదిలేసుకుని ఉంటారు. ఏమంటారు? ఆశలు దాని మీద వదిలేసుకుని ఉంటారు. ఇంక ఇవి మనకు దొరకలే, ఇంకా జరగదు, ఇంక ఇంతే, ఈ విషయం ఇంక ఎప్పటికీ జరగదు, ఇది మనకు కావాల్సింది ఇంకెప్పటికీ జరగదు, ఇంక రాదు అని ఆ విషయం మీద ఆశను వదిలేసుకుని ఉంటారు. ఎలాగైతే ఇంక చచ్చిపోయినాడు ఇంక బతకడు, చచ్చిపోతే ఇంక బతుకుతారు, మళ్ళీ అని వదిలేసుకున్నారు. ఇంక చచ్చిపోయినాడు ఇంక బతకడు అని వదిలేసుకున్నారు ఆశలు. ఆశలన్నీ పోయినాయి. ఆశలన్నీ పోయినా సరే ఇంకా జరగదు, ఇంకా దీని మీద మనం ఆశలు పెట్టుకుని వేస్ట్ అనుకున్న పరిస్థితులు ఉన్నా సరే యేసు ప్రభు ఒక మాట చెప్తే చాలంట, ఆశలు పోయినట్టు కూడా జరిగిపోతాయి. అంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తే ఆశలే వదిలేసుకున్న విషయాలు కూడా మరలా జరిగిపోతాయి. అర్థమైంది ఏం చెప్తున్నాను? ఏ విషయంలో అయితే ఆశ వదిలేశారో యేసు ప్రభు ఆ విషయంలో ఒక మాట చెప్తే ఆ విషయము జరిగిపోతుంది. 5వది, ఆరోది చివరి చూపించేసి ముగించేస్తాను. తీసుకోండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అయిందా? ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ 30-31 నేను చదువుతాను, మీరు వినండి. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పక్షని చెట్లన్నయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలవుగా 6వ దినమాయెను. అమ్మా నీకు చదువు రాదు కదా, మరి తీయడం ఎందుకు? ఇను చదువు రానాలి, వినాలా. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి గురించి చెప్తున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి గురించి చెప్తున్నాడు. అదే భూమి గురించి 31వ వచనంలో కూడా చెప్తున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, భూమి నిరాకారముగా శూన్యముగా ఉందంట. ఎలా ఉందంట? భూమి నిరాకారంగా శూన్యంగా ఉందంట. అదే 1వ అధ్యాయం 31వ చివరిలో ఏం చెప్తున్నాడంటే, అదంతా భూమి అంతా సమస్తంతో నిండి ఉందంట, అందంగా ఉందంట. దేవుడు దాన్ని చూడగానే చాలా మంచిదిగా అందంగా కనిపించిందంట. 1వ అధ్యాయము 1వ వచనంలో భూమిని చూసినప్పుడు ఎలా ఉంది? నిరాకారంగా శూన్యం, అంటే ఏం లేదంట దానిలో. దానికి ఒక మంచి ఆకారం కానీ అందంగా కానీ ఏమీ అందంగా లేదంట. శూన్యం అంటే ఏమీ లేదంట దానిలో. అదే 31వ వచనంలో చదివితే అన్నీ ఉన్నాయంట, అందంగా ఉందంట, చాలా మంచిదిగా ఉందంట, చాలా బ్యూటిఫుల్గా ఉందంట. ఏమీ లేని నిరాకారంగా శూన్యంగా ఉన్న ఆ భూమి ఇప్పుడు ఇంత అందంగా మంచిదిగా అన్నిటితో నిండిపోయి ఉండడానికి గల కారణం ఏంటి? ఆయన పలికాడంట అన్నమాట. ఆ సృష్టి ప్రారంభం అన్నమాట. జంతువులు కమ్మని పలికెను, చెట్లు కమ్మని పలికెను, అట్లా పలుకుతాడు. నక్షత్రాలు కమ్మని పలికెను, ఆకాశ నక్షత్రాలను పలికెను, జంతువులను పలికెను, చేపలు పుట్టునని పలికెను. అంటే ఇలాగన్నీ ఆయన పలికాడంట ఒక మాట. అంటే ఆయన పలకకు ముందు అది ఎలాగుంది? భూమి నిరాకారంగా శూన్యంగా ఏమీ లేకుండా బోసిపోయింది అంటారు కదా, అందమైనది లేకుండా బోసిపోయి నిరాకారంగా ఏమీ లేకుండా ఉండిందంటారు. కానీ ఎప్పుడైతే ఆయన మాట పలికాడో అందముతో నిండిపోయిందంట, అన్నీ వచ్చేసాయంట, అందంగా మారిపోయిందంట, మంచిగా మారిపోయిందంట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, చిట్ట చివరిగా మన జీవితం
నిరాకారంగా బోసిపోయినట్లు అందంగా ఏమీ లేని పరిస్థితిలో ఇప్పుడు మన జీవితాలు ఉన్నా సరే యేసు ప్రభు ఒక మాట పలికితే చాలు అన్నీ వచ్చేస్తాయంట, అందంగా మారిపోతుందంట. అంటే ఏమీ లేని జీవితం, బోసిపోయిన జీవితం, సంతోషం సమాధానమే లేని జీవితం, నవ్వు అనేదే లేని జీవితం యేసు ప్రభు ఒక మాట చెప్తే చాలు అన్నీ వచ్చేస్తాయంట, అందంగా మారిపోతుందంట, సంతోష సమాధానంతో నిండిపోతుందంట. ఎన్నోది ఇది? 7 విషయాలు చెప్పాను. అంశం ఏంటి? యేసు ప్రభు వారు ఒక మాట చెప్తే ఏం జరుగుతుంది అనే విషయంలో 7 అంశాలు చెప్పాను. మొట్టమొదటి ఏంటంటే యేసు ప్రభు ఒక మాట చెప్తే ఎలాంటి దయ్యమైనా సరే, ఎన్ని దయ్యాలైనా సరే వెళ్ళిపోతాయి. రెండోది, యేసు ప్రభు ఒక మాట చెప్తే ఎలాంటి రోగమైనా సరే, ఎంత పెద్ద రోగమైనా సరే, ఎంత కాలం నుంచి ఉన్న రోగమైనా సరే వెళ్ళిపోతుంది. మూడోది, యేసు ప్రభు ఒక మాట చెప్తే నీ వ్యక్తిగత సమస్య ఏదైనా సరే, నీ కుటుంబ సమస్య ఏదైనా సరే, అది ఎన్ని రోజుల నుంచి తీయకపోయినా సరే, ఆ సమస్య నీకు ఎంత భయపెడుతున్నా సరే, ఎంత ఇబ్బంది గురి చేస్తున్నా సరే, ఎంత టెన్షన్ పెడుతున్నా సరే, ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొంది, నీ కుటుంబం విడుదల పొంది, నీ జీవితం సంతోషంగా సమాధానంగా ఉంటుంది. మూడోది. నాలుగోది, యేసు ప్రభువారు ఒక మాట చెప్తే నీ అవసరాలు ఎలాంటివైనా సరే, ఎలాంటి కరువు పరిస్థితులు ఉన్న అవసరాలైనా సరే తీరిపోతాయి. ఐదోది, యేసు ప్రభువారు ఒక మాట చెప్తే నీ అప్పులు ఆర్థిక సమస్యలు ఎలాంటివైనా సరే తీరిపోతాయి. ఆరోది, యేసు ప్రభువారు ఒక మాట చెప్తే నీ ఆశలు కోల్పోయిన విషయాలు ఏవైనా సరే మరలా అవన్నీ జరిగిపోతాయి. ఏడోది, యేసు ప్రభువారు ఒక మాట చెప్తే నీ జీవితం ఎంత శూన్యంగా నిరాకారంగా బోసిపోయి ఉన్నా సరే అందంగా, అన్నిటితో అందంగా మారిపోతుంది. 7 విషయాలు చెప్పాను. ఈరోజు నీ జీవితంలో ఎన్ని దయ్యాలున్నా సరే, నీ కుటుంబంలో ఎన్ని దయ్యాలున్నా సరే అని ఒక మాట చెప్తే ఆ దయ్య పరిస్థితులన్నిటినీ వెళ్ళిపోతాయి. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంతో ఏ రోగం ఉన్నా సరే, ఎలాంటి రోగంతో నువ్వు బాధపడుతున్నా సరే, యేసుకు ఒక మాట చెప్తే ఆ రోగాలన్నీ నిన్ను, నీ కుటుంబ సభ్యుల్ని విడిచి వెళ్ళిపోతాయి. మూడోదిగా, నీ కుటుంబంలో ఎలాంటి అవసరాలు ఉన్నా సరే, అవసరాలు తీరకుండా నువ్వు ఎంతో సతమతం అయిపోతున్నా సరే, యేసుకు ఒక మాట చెప్తే అవసరాలన్నీ తీరిపోతాయి. నాలుగోది, నీ కుటుంబంలో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు ఎలాంటివైనా సరే, ఎన్ని రోజుల నుంచినా సరే, ఎంత ఉన్నా సరే ఆయన ఒక మాట చెప్తే నీ అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఐదోది, నీ వ్యక్తిగత జీవితంలో దేని చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావుది, నీ చదువు విషయంలో కావచ్చు, నీ పిల్లల చదువు విషయంలో కావచ్చు, నీ ఉద్యోగం వ్యాపార విషయంలో కావచ్చు, అది ఎలాంటి విషయమైనా కావచ్చు, నువ్వు బాధపడుతుంటే, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి నువ్వు బాధపడుతుంటే, భయపడుతుంటే, టెన్షన్ పడుతుంటే అని ఒక మాట చెప్తే చాలు నీ వ్యక్తిగత సమస్య అయినా, నీ కుటుంబ సమస్య అయినా అన్నీ తీరిపోయి ప్రశాంతమైన జీవితము, శాంతి, నెమ్మది గల జీవితం నీకు వచ్చేస్తుంది. ఆరోదిగా, ఆయన ఒక మాట చెప్తే నీ ఆశలు కోల్పోయిన విషయాలు ఏమైనా సరే అవన్నీ జరిగిపోతాయి. లాస్ట్గా, ఆయన ఒక మాట చెప్తే నీ జీవితంలో శూన్యము, బోసిపోయినటువంటి నీ జీవితము, సంతోషమే లేని నీ జీవితము, ఏమీ లేని నీ జీవితము అన్నీ పొందుకొని, అన్నీ కలిగి ఆనందంగా, అందంగా మారిపోతుంది ఆయన ఒక మాట చెప్తే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఆ మాట చెప్పాలంటే అనేది క్వశ్చన్. అందరికి చెప్పేస్తాడు ఆయన మాట? అందరి జీవితాలు చెప్పేస్తాడా? ఆయన ఒక మాట చెప్తే ఇన్ని జరుగుతాయని చెప్పే కదా, మరి ఆయన చెప్పాలంటే అందరికి చెప్పడు ఆయన. ఆయన చెప్పిన వారి జీవితంలోనే, ఆయన ఎవరి జీవితంలో ఈ మాట చెప్తాడో, ఆ ఒక్క మాట చెప్తాడో వారి జీవితంలోనే అవి జరుగుతాయి. ఆ దయ్యం నుంచి విడుదలైనా సరే, ఆ రోగం నుంచి స్వస్థత అయినా సరే, ఆర్థిక సమస్యలు తీరేదైనా సరే, అవసరాలు తీరైనా సరే, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు తీరాలన్నా సరే, ఆశలు కోల్పోయిన ఆశలు మళ్ళీ నెరవేరిపోవాలన్నా సరే, బోసిపోయిన జీవితం అందంగా, అద్భుతంగా మారిపోవాలన్నా సరే ఆయన మాట పలకాల. అయితే అందరి మనుషులు, అందరి జీవితాలు పలుకుతాడు ఆయన. ఆ మాట పలకాల నీ జీవితంలో అంటే ఊరికి పలికేస్తాడు ఆయన.
ఇప్పుడు 7 మంది గురించి మీకు చెప్పాను కదా, ఆ 7 మంది జీవితంలో ఆయన ఊరికే పలికేలా వచ్చే కానీ పలికేలా, వాళ్ళు ఏదో చేస్తేనే పలికాడు. మరి ఆయన మాట పలికేలాగా, ఆయన అలాగా నీ జీవితంలో కూడా పలికేలాగా అలాంటి భక్తి గల జీవితం నీలో ఉందా? ఒకసారి ఆలోచించుకో, ఒకసారి పరీక్షించుకో. ఈరోజు విన్నాము, యేసు ప్రభా నువ్వు కూడా ఈ విషయంలో మాట పలికేసి అంటే పలకడు ఆయన. ఆయన పలికేలాగా నీ జీవితం ఉందా లేదా ఆయన దృష్టిలో ఒకసారి ఆలోచించుకో. నీ జీవితాన్ని చూస్తే అవును నేను ఈ మాట పలకాలా, ఖచ్చితంగా ఈ మాట వీళ్ళ జీవితంలో పలకాలా అనేలాగా నీ జీవితం యేసుక్రీస్తు విషయంలో ఉందా లేదా ఒకసారి నిన్ను పరీక్షించుకో. నువ్వు యేసుక్రీస్తు చెప్పినట్లే బ్రతుకుతున్నావా? అందరికీ ఆయన పలికేయడు. ఆయన పలకాలంటే నువ్వు అలాంటి జీవితంలోకి రా. వస్తే వెంటనే పలికేస్తాడు యేసు ప్రభు. పలికితే ఎలాంటిదైనా సరే వెంటనే తీరిపోతుంది, నెరవేరిపోతుంది. ఆయన పలకాలని ఆశిస్తున్నాడు. అలాంటి జీవితంలో నువ్వు వచ్చేయి. నువ్వు వచ్చేయడానికి ట్రై చేస్తే ఆయన పలకడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు నిశ్చయించుకో, ప్రభువా నువ్వు నా జీవితంలో కూడా పలికయ్యా. నా జీవితంలో కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాం, దయ్యముల చేత బాధపడుతున్నామయ్యా, అనారోగ్యం చేత బాధపడుతున్నామయ్యా, ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నామయ్యా, అవసరాలు తీరకపోవడం వల్ల బాధపడుతున్నామయ్యా, వ్యక్తిగత సమస్యల చేత, కుటుంబ సమస్యల చేత అల్లాడిపోతున్నామయ్యా, ఆశలు కోల్పోయిన స్థితిలో మేము ఉన్నామయ్యా, బోసిపోయిన స్థితిలో మేము ఉన్నాయ్యా. మా జీవితంలో కూడా మాట పలుకుతావా అనిగాన నువ్వు చెప్తే యేసు ప్రభువారు ఆ మాట పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. పలికి నీ జీవితంలో కూడా అలాంటి విడుదలను, స్వస్థతలను, మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రార్థన చేద్దామా? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతురా, సర్వోన్నతురా, సర్వశక్తుల దేవా యేసయ్య అని బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా నా ద్వారా ప్రభా మీరు మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఒక మాట పలికితే ఏం జరుగుతుందో మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఒక మాట పలికితేనైనా ఎన్నో కార్యాలు జరుగుతాయి ప్రభా. అయితే అందులో నుంచి ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి 7 కార్యాలు మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఒక మాట పలికితే ఏం జరుగుతుందో అని ప్రభా 7 విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. అవును ప్రభా, మీరు ఒక మాట పలికితే ఎలాంటి దయ్యమైనా, ఎన్ని దయ్యములైనా ప్రభా అవి వెళ్ళిపోతాయి తండ్రి. మీరు ఒక మాట పలికితేనైనా ఎలాంటి రోగమైనా, ఎంత పెద్ద రోగమైనా, ఎన్ని రోజుల నుంచి ఉన్న రోగమైనా సరే ప్రభా బాగైపోతుంది ప్రభా. మీరు ఒక మాట పలికితేనైనా ఎలాంటి అవసరమైనా తండ్రి తీరిపోతుందైనా. మీరు ఒక మాట పలికితే తండ్రి ఎలాంటి ఆర్థిక సమస్యలైనా, అప్పులైనా ప్రభా తీరిపోతాయి ప్రభా. మీరు ఒక మాట పలికితే తండ్రి ఎలాంటి వ్యక్తిగత సమస్య అయినా, ఎలాంటి కుటుంబ సమస్య అయినా ప్రభా తీరిపోయినైనా ప్రశాంతత వస్తుంది ప్రభా. మీరు ఒక మాట పలికితేనైనా ఆశలు కోల్పోయినవి కూడా ప్రభా మరలా నెరవేరిపోతాయి ప్రభా. మీరు ఒక మాట పలికితే తండ్రి నిరాకారంగా, శూన్యంగా ఉన్నవి కూడా ప్రభా అన్నీ కలిగి అందంగా మారిపోతాయి ప్రభా. అవును తండ్రి, ఇక్కడ కూర్చున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో వాళ్ళు కృంగిపోయి ఉన్నారో, ఏ విషయం చేత వాళ్ళు బలహీనపడి ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయ్యపుల చేత ప్రభా, మంత్రతంత్ర శక్తుల చేత ప్రభా వారి కుటుంబ సభ్యులు బాధింపబడుతున్నారేమో. ఒకవేళ అనారోగ్యముల చేత ప్రభా వారి కుటుంబ సభ్యులు పడి ఉన్నారేమో. ఒకవేళనైనా అవసరాలు తీరకనైనా వాళ్ళు బాధపడుతున్నారేమో. ఒకవేళ తండ్రి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉండి ప్రభా వారు అల్లాడిపోతున్నారేమో. ఒకవేళ వ్యక్తిగత సమస్యల చేతనైనా కృంగిపోయి ఉన్నారేమో. కుటుంబ సమస్యల చేతనైనా బాధపడుతూ, టెన్షన్ పడుతూ, భయపడుతూ ఉన్నారేమో. ఆశలు కోల్పోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారేమో. నిరాకారంగా, శూన్యంగా, బోడైపోయిన స్థితిలో ఉన్నారేమో. యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మీరు పలకండి అయ్యా. మీరు ఒక మాట పలికితే చాలయ్యా ప్రభా ఏమైనా జరిగిపోతుంది తండ్రి. మరి ఏ విషయంలో మాట పలకాలని ఆశిస్తున్నారు, ఏ విషయంలో అయ్యా ఈ విషయంలో మీ మాట కావాలని ప్రార్థిస్తున్నారు, ఆ విషయంలో మీ మాట పలకండి అయ్యా. మీ మాట పలికినైనా వారు ఏ విషయం నిమిత్తమైతే
వారి జీవితంలో, వారి కుటుంబ సభ్యుల జీవితంలో ఆ మాట పలకాలని వారు కోరుకుంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఆ మాట పలికినైనా, ఒక మాట చేతనైనా తండ్రి వారు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారు వారికి ఆ సహాయం దయచేయమని చెప్పి అడుగుతున్నానయ్యా. ఒక మాట పలకండి తండ్రి, మీరు ఒక మాట పలికితే చాలయ్యా మా జీవితం గొప్పగా మార్పు చెందుతుంది తండ్రి. మీ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాను తండ్రి. మీ కృపగల నామములో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డ జీవితాల మాట పలికినైనా వారికున్న సమస్య అంతటిని తీర్చి నీ బిడ్డలు సంతోషంగా సమాధానంగా జీవించుటకు, నీ సన్నిధిలో సాక్షిగా బ్రతుకుటకు యేసు ప్రభు నేను ప్రార్థన చేశాను. ఆయన నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో మాట పలికాడు. ఆ మాట పలకడం వల్ల నా జీవితం, నా కుటుంబ సభ్యుల జీవితం అద్భుతంగా మారిపోయిందని ప్రభా సాక్ష్యం చెప్పినట్లు తండ్రి. ఇదిగోనైనా తండ్రి నేను మాట పలికినైనా ఈ బిడ్డలను ఆదరించమని బ్రతిమలాడుకోవచ్చు. మాట పలికినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, నీ బలమైన కార్యములు నీ ప్రియ బిడ్డల జీవితాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా నా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతుతించుము, నా అందరం సమస్తమైన పరిశుద్ధ నామమును సంతుతించుము. నా ప్రాణమా యెహోవాను సంతుతించుము, ఆయన చేసిన పనులదే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా ఎవరి జీవితంలో అయితే రోగాలతో, దయ్యములతో, ఆర్థిక సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్నారో వారందరి జీవితంలో ఒక మాట ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నారని నిశ్చయించుకున్నారు. వారందరితో సదాకాలం తోడే నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.